జనరల్ గా మనం హోటల్స్ లో వెళ్ళినప్పుడు గార్లిక్ బ్రెడ్ ఆర్ గార్లిక్ బర్న్ రైస్ ఇట్లాంటి ఆప్షన్స్ ఎక్కువ చూస్ చేస్తాం బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ లవ్ ద గార్లిక్ ఫ్లేవర్. సో ఇంట్లోనే ఇలాంటి రెసిపీ మనం ఎలా తయారు చేసుకోవాలని ఇప్పుడు చూసేద్దాం. సో దానికి ముందు మరి గార్లిక్ రైస్ తయారు చేసుకోవడానికి వాట్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ రిక్వైర్డ్ అనేది ఒకసారి చెప్పండి. సో గార్లిక్ రైస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఫస్ట్ రైస్, ఓకే, అండ్ గార్లిక్, కరివేపాకు, కారం, గరం మసాలా, ఆనియన్స్, కొత్తిమీర, నిమ్మరసం, పసుపు, ఎండుమిరపకాయలు అండ్ పోపు గింజలు. ఓకే అండి, సో మరి మనం స్టార్ట్ చేద్దామా? చేద్దాం. చెప్పండి ఎలా చేయాలి. సో ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేస్తాం. ఓకే, సో పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఓకే, సో మీ ఇంట్లో ఎవరికి ఇది బాగా ఫేవరెట్ రెసిపీ? ఇది మా డాడీకి. మీ ఫాదర్ కి? నైస్ నైస్ అండి. సో ఇక్కడే ఉంటారా మీ మదర్ అండ్ ఫాదర్? ఎస్, అవును, మా పేరెంట్స్ హైదరాబాద్ లోనే. ఎస్, అవునండి. ఫస్ట్ మనము ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఓకే, సో మీ ఇంట్లో మరి మీ అమ్మగారు ఎక్కువ వంట రూమ్ లో ఉంటారా, మీరు ఎక్కువ ఉంటారా? మా మదరే ఉంటుంది. అవునా? సో ఆవిడ దగ్గర నుంచి మీరు నేర్చుకునే రెసిపీస్ ఏంటి? స్పెషల్ అంటే ఏం లేదు, ఎందుకంటే మా మమ్మీ డైలీ ఏదో ఒక స్పెషల్ చేస్తుంటది కాబట్టి అనమాట. ఓకే, సో ఇది మనకి హీట్ అవుతుంది. నెక్స్ట్ మనము కరివేపాకు యాడ్ చేస్తాం. ఓకే, సో మరి సునీత గారు మీరు జాబ్ చేస్తూ ఉంటారా? ఎస్, నేను జాబ్ చేస్తుంటానండి. ఎక్కడ వర్క్ చేస్తున్నారా? నేను బ్యాంకింగ్ సెక్టర్లో. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఇది దీంట్లో దాల్చిన చెక్క, లవంగ, మిరియాలు ఉన్నాయన్నమాట. సో ఇవి వేసుకుందాం మనము. సో చాలా మంది గార్లిక్ అంటే అంతగా ఇంట్రెస్ట్ చూపించారు, బట్ ఇదేంటి అంటే మార్నింగ్ లేవగానే మనం పరిగడుపున ఈ గార్లిక్స్ తీసుకుంటే కనుక మనకి డైజెషన్ ప్రాబ్లం అనేది ఉండదు. ఓకే, అండ్ ఇది ఇంకా వింటర్లో అండ్ అలాగే ఇప్పుడు రైనీ సీజన్లో కూడా చాలా మంది చిన్నపిల్లలకి జలుబు, దగ్గు అలాంటి వైరల్ ఫీవర్స్ తొందరగా అటాక్ అవుతాయి కదా, సో వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. సో గార్లిక్ లో ఎక్కువ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల అవును, సో చాలా మంచిది హెల్త్ కి అని అంటారు. సో ఇలా టేస్టీగా మనం గార్లిక్ ఫ్రైడ్ రైస్ చేసుకొని తినొచ్చు. కరెక్ట్. అండ్ కొద్దిగా పసుపు అండ్ కారం కొద్దిగానే వేసుకుందాం, ఎందుకంటే ఆల్రెడీ గార్లిక్ కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి కొంతమంది ఇబ్బంది పడుతుంటారు తినడానికి. సో దట్ మనం కొంచెం యాడ్ చేసుకుందాం. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి గార్లిక్ అనమాట. దీన్ని మనం క్రష్ చేసి కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. అండ్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ డైరెక్ట్ గార్లిక్ అయితే అది వాళ్ళు తినేటప్పుడు ఏంటంటే ఆ మధ్యలో క్రంచీనెస్ అనేది వచ్చేసి ఆ దాంట్లో ఉన్న జ్యూస్ అనేది డైరెక్ట్గా వెళ్ళిపోయి వాళ్ళకి జలుబు అనేది తొందరగా రికవరీ అయిపోతుంది అనమాట. సో ఇది వేసుకున్న తర్వాత మనము ఎండుమిరపకాయలు వేసుకున్నాము. తర్వాత ఆవాలు, జీలకర్ర మనకి డైజెషన్ ప్రాబ్లంలో చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇది కొంచెం కలుపుకున్న తర్వాత మనము దీంట్లో రైస్ యాడ్ చేసుకున్నాం. ఓకే, రైస్ అనే కాదు, మనము నూడిల్స్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా మనం తిన్నా కూడా మనకి బాగుంటుంది. సో అప్పటికప్పుడుకి ఇప్పుడు చలికాలంలో వేడిగా తినాలి అనుకుంటే కనుక ఇది ఇమ్మీడియట్ రెసిపీ అనమాట. ఇన్స్టెంట్గా చేసుకొని కూడా మనం తీసుకోవాలి. సో మీకు జనరల్గా కుకింగ్ అంటే బాగా ఇష్టమా? ఎస్, నాకు చాలా ఇంట్రెస్ట్ కుకింగ్ అంటే. కొత్త రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటారా? అండ్ అలాగే మా షో వాచ్ చేసిన తర్వాత మీరు ఇంట్లో ఎప్పుడైనా రెసిపీస్ ట్రై చేస్తారా? చేశాను. పపాయ హల్వా చేశాను. పపాయ హల్వా? కరెక్ట్. పపాయతో హల్వానా? వినలేదండి, యాక్చువల్లీ నాకు ఇది చాలా కొత్త రెసిపీ. అంటే నాకు క్యారెట్ తో చేస్తారని తెలుసు, సొరకాయతో చేస్తారని తెలుసు, కానీ ఐ డోంట్ నో దట్ మనం ఫ్రూట్ తో కూడా హల్వా చేస్తామని నాకు ఐడియా లేదు. అంటే బీట్రూట్ హల్వా, ప్రాబ్లీ వీల్ యూస్ వెజిటబుల్స్ అనుకున్నా. నైస్. అండ్ ఎలా తయారు చేస్తారండి పపాయ హల్వా ఇంతకి? సేమ్ ప్రొసీజరే, కాకపోతే ఫ్రూట్ చేంజ్ అవుతుంది. అంటే జనరల్ గా బీట్రూట్ ఆర్ క్యారెట్ ఇవన్నీ మనం గ్రేట్ చేస్తాం కదా, అంటే పపాయ కూడా గ్రేట్ చేస్తారా? జస్ట్ కట్ చేస్తే సరిపోతుంది. అవునా?
అండ్ ఇది కలిపేసుకున్నాం కదా, సో లాస్ట్లో మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. సో ఎలా ఉంటుందండి టేస్ట్ పపాయ హల్వాది? ఫ్లేవర్ పపాయ లాగే ఉంటుంది. కొత్త రెసిపీ అంటే చాలా కొత్తగా ఉంది. కొంచెం నాకు చేసి తీసుకొని రావాల్సింది, టేస్ట్ చేసేదాన్ని యాక్చువల్లీ డెఫినెట్గా నెక్స్ట్ టైం. యా డెఫినెట్గా. సో ఇది మనకి రెడీ అయిపోయింది సాక్షి. మనము స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్కి షిఫ్ట్ చేసేస్తాం. ష్యూర్ అండి, గార్లిక్ రైస్ అయితే రెడీ అయిపోయింది. సో లెట్స్ షిఫ్ట్ ఇట్ ఇంటూ సర్వింగ్ బౌల్. సో మీరు బ్యాంకింగ్ సెక్టర్ లో వర్క్ చేస్తా అన్నారు కదా, అంటే మీరు బేసిక్ గా లంచ్ బాక్స్ తీసుకెళ్తూ ఉంటారా డైలీ? డైలీ లంచ్ బాక్స్ తీసుకెళ్తారా? సో ఎట్లాంటి రెసిపీస్ మీరు తింటారు లంచ్ లో? ఆలు చపాతీ, మోస్ట్లీ చపాతీసే నేను ప్రిఫర్ చేస్తుంటాను. డిష్ రెడీ అయిపోయింది, ఇప్పుడు మనం గార్నిష్ చేసుకుందాం. ఓకే, అండ్ లైట్గా మనము నిమ్మరసం యాడ్ చేసుకుందాం. ఓకే. సో సాయిశ్రీ, గార్లిక్ రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. తప్పకుండా అండి. సునీత గారు గార్లిక్ రైస్ ప్రిపేర్ చేసి ఇచ్చారండి. టేస్ట్ అయితే డెఫినెట్ గా బాగుంటుందని అనిపిస్తుంది. నో డౌట్ గార్లిక్ కదా, సో ఆ గార్లిక్ ఫ్లేవర్ వల్ల డెఫినెట్ గా ఇట్ గివ్స్ అ వెరీ గుడ్ టేస్ట్. సో చూద్దాం ఎలా ఉందో. బట్ దానికన్నా ముందు మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి. గార్లిక్ రైస్ తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: కరివేపాకు, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, పసుపు, నిమ్మరసం, కొత్తిమీర, రైస్, కారం, అలాగే మసాలా దినుసులు. గార్లిక్ రైస్ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె, ఉల్లిపాయలు, కరివేపాకు, మసాలా దినుసులు, పసుపు, కారం, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసి కలిపి అందులో అన్నం కూడా వేసి కలుపుకొని ఉప్పు వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీర, నిమ్మరసం, ఉల్లిపాయలతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, గార్లిక్ రైస్ రెడీ.